కొత్త ఇంటి దగ్గర సెకండ్ డే అనమాట. చూడండి మళ్ళీ అయితే ఈరోజు మధ్యాహ్నం అయితే ఫుడ్ అయితే ఇచ్చింది కోయటమ్మ. ఏమి ఇచ్చిందేమో నేను కూడా ఓపెన్ చేయలేదు. లోపల రూమ్ లోకి వెళ్ళి అయితే ఓపెన్ చేసేది. నేను ఫుడ్ చేసుకుంటానని తెలుసు మా కోయటమ్మకి, కానీ నాకైతే మధ్యాహ్నం ఫుడ్ అయితే ఇస్తుంది, నైట్ కూడా ఫుడ్ ఇస్తుంది. ఇలాగైతే చాలా మంది అయితే ఉండరు అనమాట కోయట వాళ్ళు. నువ్వు వంట చేసుకున్నావు కదా, మళ్ళీ నీకేంటి ఇచ్చేది. నిన్నైతే చికెన్ బిర్యానీ, ఈ రోజు అయితే మటన్ బిర్యానీ. ఒకటే ఒక ముక్క మటన్ ముక్క, అన్ని ఉల్లగడ్డలు అయితే ఉన్నాయి. ఇంకైతే శ్రీలంక అమ్మ అయితే ఏం చేసిందో చూద్దాం. దాంట్లోకైతే మరాకైతే చేసింది. ఏంటో ఎర్రగడ్డలు ఆనియన్స్ అన్ని వేసి నాకు వద్దులే అని చెప్పి నార్మల్గా అయితే తినేస్తున్నా. భలే ఉన్నది అన్నం అయితే. ఇది కువైట్ వాళ్ళ ఫుడ్ కాబట్టి వాళ్ళు తిన్నట్టయితే బాగుంటుంది. మనం ఇండియా ఫుడ్ తినాలంటే తినలేం, బాగుండదు. కానీ మన ఇంట్లో శ్రీలంక అమ్మ కాబట్టి పని మనిషి ఎక్సలెంట్గా చేసింది, చాలా అంటే చాలా. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్ అయితే చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక్కడ నాకు రూమ్ ఎలాగున్నది, నాకు ఎంత శాలరీ ఇస్తున్నారు, కొత్త ఇంటికాడ అయితే ఫుల్ వీడియో అయితే చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్.